ఓం శాంతి. ఈరోజు మురళి 16th సెప్టెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఇది అద్భుతమైన సత్సంగం. ఇక్కడ మీకు జీవించి ఉండే మరణించటం నేర్పించబడుతుంది. జీవించి ఉండి మరణించువారే హంసలుగా అవుతారు. ప్రశ్న: పిల్లలైన మీకిప్పుడు ఏ ఒక్క చింత ఉంది? జవాబు: మేము వినాశనానికి ముందే సంపన్నంగా అవ్వాలి అనే చింత ఉంది. ఏ పిల్లలైతే జ్ఞాన యోగాలలో శక్తిశాలిగా అవుతూ ఉంటారో వారికి మనుషులను దేవతలుగా చేయాలనే అలవాటు అవుతూ ఉంటుంది. వారు సర్వీస్ చేయకుండా ఉండలేరు. జిన్ను భూతం వలె పరుగులు తీస్తూ ఉంటారు. సర్వీస్ చేయటంతో పాటు స్వయాన్ని కూడా సంపన్నంగా చేసుకోవాలనే చింత ఉంటుంది. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మ ఇప్పుడు సాకారంలో ఉంది. అంతేకాక ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా కూడా ఉంది. ఎందుకంటే దత్తత తీసుకోబడింది. వీరు సోదర సోదరీలుగా చేస్తారని మీ గురించి అందరూ అంటారు. వాస్తవానికి ఆత్మలైన మీరు పరస్పరంలో సోదరులని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు నూతన సృష్టి రచన జరుగుతుంది కనుక మొట్టమొదట శిఖ సమానమైన బ్రాహ్మణులు కావాలి. మీరు శూద్రులుగా ఉండేవారు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారు. బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. ప్రజాపిత బ్రహ్మ పేరు ప్రసిద్ధి చెందింది. ఈ లెక్కతో పిల్లలైన మనమంతా సోదరీ సోదరులమని మీరు భావిస్తారు. బ్రహ్మ కుమార్ కుమారీలని స్వయాన్ని చెప్పుకుంటున్న వారంతా తప్పకుండా సోదరీ సోదరులవుతారు. అందరూ ప్రజాపిత బ్రహ్మ సంతానమే కనుక పరస్పరము సోదరీ సోదరులుగానే ఉండాలి. ఇది తెలివైన వారికి అర్థం చేయించాలి. బుద్ధిహీనతతో పాటు అంధవిశ్వాసంలో కూడా ఉన్నారు. ఎవరిని పూజిస్తున్నారో, ఎవరిపై వీరు ఫలానా అని విశ్వాసం ఉంచుతున్నారో వారిని గురించి కొద్దిగా కూడా తెలియదు. లక్ష్మీనారాయణను పూజిస్తారు, కానీ వారు ఎప్పుడు వచ్చారు, ఎలా తయారయ్యారు, తర్వాత ఎక్కడకు వెళ్ళారు అని ఎవ్వరికీ తెలియదు. నెహ్రూ మొదలైన మనుషుల గురించి తెలుసు. వారి చరిత్ర భూగోళాల గురించి కూడా అందరికీ తెలుసు. జీవన చరిత్ర తెలియకుంటే వారు దేనికి పనికి వస్తారు? పూజిస్తారు, కానీ వారి జీవిత కథను గురించి తెలియదు. మనుషుల జీవిత కథ అయితే తెలుసు, కానీ ఏ గొప్పవారైతే గతించిపోయారో వారిలో ఒకరి జీవిత కథ గురించి కూడా తెలియదు. శివునికి ఎంతమంది పూజారులు ఉన్నారు? పూజిస్తారు. మళ్ళీ ఆ శివుడు రాయా రెప్పల్లో అణువణువులో ఉన్నారని చెప్తారు. ఇదేమైనా జీవిత కథనా? ఇది తెలివైన విషయం కాదు. స్వయాన్ని కూడా పతితులుగానే పిలుచుకుంటారు. పతితం అనే పదం ఎంత ఖచ్చితంగా సరిపోతుంది? పతితులు అనగా వికారులు. బ్రహ్మ కుమార్ కుమారీలని ఎందుకు పిలువబడతారో మీరు అర్థం చేయించగలరు. ఎందుకంటే దత్తత తీసుకోబడిన బ్రహ్మ సంతానం. మనం కుకవంశావళి వారం కాదు, ముఖవంశావళి వారము. ముఖవంశాస్తులము. బ్రాహ్మణ బ్రాహ్మణీలు సోదర సోదరీలు అవుతారు కదా. కావున వారికి పరస్పరంలో చెడు దృష్టి ఉండచాలదు. చెడు ఆలోచన ముఖ్యంగా కామ వికారానికి సంబంధించింది. చెడు ఆలోచన. మేము ప్రజాపిత బ్రహ్మకు సంతానం, సోదరీ సోదరులవుతామని మీరు చెప్తారు. శివబాబా సంతానులైన మేము పరస్పరంలో సోదరులము అని కూడా భావిస్తారు. ఇది కూడా పక్కాగా ఉంది. ప్రపంచానికి ఏమీ తెలియదు, ఏదో నామమాత్రానికి సోదరము అని అనేస్తారు. సర్వాత్మల తండ్రి వారు ఒక్కరే అని మీరు అర్థం చేయించగలరు. వారిని అందరూ పిలుస్తారు. మీరు చిత్రంలో కూడా చూపించారు. గొప్ప గొప్ప ధర్మాల వారు కూడా ఆ నిరాకారులైన తండ్రిని అంగీకరిస్తారు. వారు నిరాకార ఆత్మల తండ్రి. సాకారంలో అందరి తండ్రి ప్రజాపిత బ్రహ్మ. అతని ద్వారా మళ్ళీ వృద్ధి చెందుతూ ఉంటారు. వృక్షం పెరుగుతూ ఉంటుంది. భిన్న భిన్న ధర్మాలలో వస్తూ ఉంటారు. ఆత్మ ఈ శరీరానికి భిన్నంగా ఉంది. శరీరాన్ని చూసి వీరు అమెరికన్లు,
వీరు ఫలానా అని చెప్తారు. ఇలా ఆత్మను గురించి చెప్పరు. ఆత్మలన్నీ శాంతిధామంలో ఉంటాయి. అక్కడి నుండి పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తాయి. పునర్జన్మలైతే అందరూ తీసుకుంటారు. పైనుండి కూడా కొత్త ఆత్మలు వస్తూ ఉంటాయని మీరు ఏ ధర్మం వారికైనా వినిపించండి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు కూడా మనుషులే. మనుషులకే ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో, దాని ఎలా తిరుగుతోంది, దీని రచయిత ఎవరు, ఇది తిరిగేందుకు ఎంత సమయం పడుతుంది అని సృష్టి ఆది మధ్యాంతాలను గురించి తెలియాలి. ఇది మీకే తెలుసు, దేవతలకు తెలియదు. మనుషులు తెలుసుకున్న తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతారు. మనుషులను దేవతలుగా చేయువారు తండ్రి. వారు తమ పరిచయాన్ని, వారి రచన పరిచయాన్ని కూడా ఇస్తారు. బీజరూపులైన తండ్రికి మనం బీజరూపులైన పిల్లలమని మీకు తెలుసు. ఎలాగైతే ఉల్టా వృక్షం గురించి తండ్రికి తెలుసో అలా మనం కూడా అర్థం చేసుకున్నాము. మానవులకు ఎప్పటికీ అర్థం చేయించలేరు, కానీ మీకు తండ్రి అర్థం చేయించారు. మీరు బ్రహ్మకు పిల్లలుగా అవనంత వరకు ఇక్కడకు రాలేరు. పూర్తి కోర్సును తీసుకుని అర్థం చేసుకోనంత వరకు వారిని బ్రాహ్మణుల సభలో ఎలా కూర్చోపెట్టగలరు? దీనిని ఇంద్ర సభ అని కూడా అంటారు. ఇంద్రుడు ఏమీ ఆ నీటి వర్షంను కురిపించరు. ఇంద్ర సభ అని అనబడుతుంది. అందులో దేవకన్యలు ఫరిస్తాలుగా కూడా మీరే అవ్వాలి. అనేక విధాలైన దేవతల మహిమ చేయబడ్డారు. ఏ పిల్లలైనా శోభాయమానంగా ఉంటే వీరు దేవకన్యల వలె ఉన్నారని అంటారు కదా. పౌడర్ మొదలైనవి పూసుకుని సుందరంగా అవుతారు. సత్యుగంలో పిల్లలైన మీరు దైవీ రాకుమారీలుగా అవుతారు. మీరిప్పుడు జ్ఞానసాగరంలో జ్ఞాన స్నానం చేయటం ద్వారా దేవీ దేవతలుగా అవుతారు. ఎలా ఉండేవారము, ఎలా తయారవుతున్నామో మీకు తెలుసు. ఏ తండ్రి అయితే సదా పవిత్రుల్లో సదా సుందరమైన వారో ఆ తండ్రి బాటసారై మిమ్మల్ని ఇలా తయారు చేసేందుకు పతిత తనువులో ప్రవేశిస్తారు. ఇప్పుడు సుందరంగా ఎవరు తయారు చేస్తారు? బాబా తయారు చేయవలసి ఉంటుంది కదా. సృష్టి చక్రం అయితే తిరగాల్సిందే, తిరుగుతూనే ఉంటుంది. మీరిప్పుడు సుందరంగా అవ్వాలి. చదివించేవారు జ్ఞానసాగర్లైన తండ్రి ఒక్కరే. జ్ఞానసాగర్లు, ప్రేమ సాగర్లు అని ఆ తండ్రికి ఉన్నంత మహిమ లౌకిక తండ్రికి ఉండచాలదు. ఈ మహిమ బేహద్ తండ్రిదే. అంతటి మహిమ ఉన్న ఓ తండ్రి వచ్చి మమ్మల్ని మహిమా యోగులుగా తయారు చేయండి అని అందరూ వారిని ప్రార్థిస్తారు. మీరిప్పుడు నెంబర్ వార్ పురుషార్థానుసారం అవుతున్నారు కదా. చదువులో అందరూ ఒకే విధంగా ఉండరు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది కదా. మీ వద్దకు కూడా చాలామంది వస్తారు. బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వాలి. కొందరు బాగా చదువుతారు, కొందరు తక్కువగా చదువుతారు. అందరికంటే బాగా చదువుకునేవారు ఇతరులను కూడా చదివించగలరు. ఎన్ని కాలేజీలు తెరవబడుతూ ఉంటాయో మీరు అర్థం చేసుకోగలరు. ఈ కళాశాలలో రచయిత మరియు రచనల ఆది మధ్య అంతాల జ్ఞానం లభిస్తుందని అందరూ తెలుసుకునే విధంగా కాలేజ్ను తయారు చేయండి తండ్రి కూడా చెప్తారు. తండ్రి భారతదేశంలోనే వస్తారు కనుక భారతదేశంలోనే కాలేజీలు తెరుస్తూ ఉంటారు. పోను విదేశాల్లో కూడా తెరుస్తూ ఉంటారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు చాలా కావాలి కదా. చాలామంది ఇక్కడికి వచ్చి చదువుకుని చదువు పూర్తయిన తర్వాత అందరూ దేవీ దేవతా ధర్మంలోకి బదిలీ అయిపోతారు. అనగా మనుషుల నుండి దేవతలుగా అయిపోతారు. మీరు మానవుల నుండి దేవతలుగా అవుతారు కదా. మానవుల నుండి దేవతలుగా చేసేవారి మహిమ వర్ణించగలవి కాదు అని గాయనం కూడా ఉంది. ఇది మానవుల ప్రపంచం, అది దేవతల ప్రపంచం. దేవతలకు మనుషులకు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. పగల్లో దేవతలు, రాత్రిలో మానవులు ఉంటారు. అందరూ భక్తులుగా పూజారులుగానే ఉన్నారు. మీరిప్పుడు పూజారుల నుండి పూజలుగా అవుతారు. సత్యుగంలో శాస్త్రాలు, భక్తి మొదలైన పేర్లు కూడా ఉండవు. అక్కడ అందరూ దేవతలుగానే ఉంటారు. మానవులు భక్తులుగా ఉంటారు. మానవులే మళ్ళీ దేవతలుగా అవుతారు. అది దైవీ ప్రపంచం. దీనిని అసురీ ప్రపంచమని అంటారు. రామరాజ్యం మరియు రావణ రాజ్యం.
రావణ రాజ్యమని దేనిని అంటారో, రావణుడు ఎప్పుడు వచ్చాడో ఇంతకు ముందు మీకు ఏమాత్రమూ తెలియదు. లంక సముద్రంలో మునిగిపోయిందని అంటారు. అదేవిధంగా ద్వారకా గురించి కూడా అంటారు. ఈ మొత్తం లంక అంతా మునిగిపోతుందని మీకు తెలుసు. ప్రపంచమంతా అనంతమైన లంకగా ఉంది. ఇదంతా మునిగిపోతుంది, నీరు వచ్చేస్తుంది. స్వర్గం మాత్రం మునిగిపోదు. ఎంత అపారమైన ధనం ఉండేది! ఒక్క సోమనాథ మందిరంలోనే ముసల్మాన్లు ఎంత లూటీ చేశారు. మహమ్మద్ గోరీ గజ్నీ 17 సార్లు దండ ఎత్తి వచ్చి ఒక్క సోమనాథ మందిరంలో ఉన్న అమూల్యమైన ఖజానాలను 17,000 ఒంటెల పైన తన దేశానికి దోచుకుపోయాడు. ఇప్పుడు చూడండి, ఏమీ లేదు. భారతదేశంలో ఎంత అపారమైన ధనం ఉండేది. భారతదేశంనే స్వర్గమని అంటారు. ఇప్పుడు స్వర్గమని అంటారా? ఇప్పుడు నరకంగా ఉంది. మళ్ళీ స్వర్గంగా అవుతుంది. స్వర్గంను ఎవరు తయారు చేశారో, నరకంను ఎవరు తయారు చేశారో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. రావణ రాజ్యం ఎంతకాలం ఉంటుందో కూడా తెలిపించారు. రావణ రాజ్యంలో ఎన్ని ధర్మాలైపోయాయి. రామరాజ్యంలో అయితే కేవలం సూర్యవంశం, చంద్రవంశంలు మాత్రమే ఉంటాయి. మీరిప్పుడు ఇంకా చదువుకుంటున్నారు. ఈ చదువు మరెవ్వరి బుద్ధిలోనూ లేదు. వారు రావణ రాజ్యంలోనే ఉన్నారు. సత్యుగంలో రామరాజ్యం ఉంటుంది. నేను మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేస్తానని తండ్రి చెప్తున్నారు. తర్వాత మళ్ళీ మీరు అయోగ్యులుగా అవుతారు. అయోగ్యులని ఎందుకంటారు? ఎందుకంటే పతితులుగా అవుతారు. దేవతల అర్హత మహిమను, తమ అనర్హత మహిమను గానం చేస్తారు. మీరు పూజ్యులుగా ఉన్నప్పుడు కొత్త ప్రపంచం ఉండేదని తండ్రి అర్థం చేయిస్తారు. చాలా కొంతమంది మనుషులు ఉండేవారు. విశ్వం అంతటికి మీరే అధికారులుగా ఉండేవారు. మీకు ఇప్పుడు చాలా సంతోషం ఉండాలి. సోదరి సోదరులుగా అవుతారు కదా. వీరు ఇల్లు వాకిళ్ళు వదిలింప చేస్తారని వారంటారు. తర్వాత వారే వచ్చి శిక్షణ తీసుకున్నప్పుడు జ్ఞానం చాలా బాగుందని అర్థం చేసుకుంటారు కదా. సోదరి సోదరులుగా అవ్వకుంటే పవిత్రత ఎక్కడి నుండి వస్తుంది? అంతా పవిత్రత పైనే ఆధారపడి ఉంది. చాలా దిగజారిపోయిన, చాలా పతితమైన మగధ దేశంలోనే తండ్రి వస్తారు. ఆహార పానీయాలు కూడా అపవిత్రంగా, మురికిగా ఉంటాయి. అనేక జన్మల తర్వాత అంతిమ శరీరంలోనే నేను ప్రవేశిస్తానని తండ్రి చెప్తారు. ఇతడే 84 జన్మలు తీసుకుంటాడు. లాస్ట్లో ఉన్నవారే మళ్ళీ ఫస్ట్లోని వారే మళ్ళీ లాస్ట్లోకి వస్తారు. ఎవరైనా ఒకరిది మాత్రమే ఉదాహరణగా చెప్తారు కదా. మీ వంశం తయారవ్వబోతుంది. ఎంత బాగా అర్థం చేసుకుంటూ ఉంటారో అంతగా మీ వద్దకు చాలామంది వస్తారు. ఇప్పుడు ఈ వృక్షం చాలా చిన్నదిగా ఉంది. తుఫాన్లు కూడా చాలా వస్తాయి. సత్యుగంలో తుఫాన్లు ప్రసక్తే లేదు. పైనుండి కొత్త కొత్త ఆత్మలు వస్తూ ఉంటాయి. ఇక్కడ తుఫాన్లు రాగానే పడిపోతారు. అక్కడ మాయ తుఫాన్లే ఉండవు. ఇక్కడైతే కూర్చున్నవారు కూర్చునే మరణిస్తారు. మాయతో మీరు యుద్ధం చేస్తున్నారు కావున అది కూడా కలవరపెడుతుంది. సత్యుగంలో ఇది ఉండదు. ఇతర ధర్మాలలో ఈ విషయాలు ఉండవు. రావణ రాజ్యం మరియు రామరాజ్యం గురించి మరెవ్వరికీ తెలియదు. సత్సంగానికి వెళ్తారు కానీ అక్కడ మరణించే, జీవించే విషయాలు ఉండవు. ఇక్కడైతే పిల్లలను దత్తు తీసుకుంటారు. మేము శివబాబాకు పిల్లలమని, వారి నుండి వారసత్వం తీసుకుంటామని అంటారు. తీసుకుంటూ దిగచారిపోగానే వారసత్వం అంతా సమాప్తమైనట్లే. హంసల నుండి కొంగలుగా మారిపోతారు. అయినా తండ్రి దయాహృదయులు కనుక అర్థం చేయిస్తూనే ఉంటారు. కొందరు మళ్ళీ పైకెక్కుతారు. స్థిరంగా ఉన్న వారిని మహావీరులని, హనుమంతుల్ని అంటారు. మీరు మహావీరులు, మహావీర వనితలు. నెంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు. అందరికంటే శక్తివంతంగా ఉన్నవారిని మహావీరులని అంటారు. ఆదిదేవుణ్ణి కూడా మహావీరుడని అంటారు. వీరి ద్వారానే ఈ మహావీరుడు జన్మించి ఈ విశ్వమంతటిపై రాజ్యపాలన చేస్తాడు. నెంబర్ వార్ పురుషార్థానుసారంగా రావణునిపై విజయం పొందేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు. రావణుడు అంటే పంచవికారాలు. ఇది అర్థం చేసుకునే విషయం. ఇప్పుడు మీ బుద్ధికి వేయబడిన తాళాన్ని తండ్రి తెరుస్తారు. మళ్ళీ తాళం పూర్తిగా మూసుకుపోతుంది.
ఇక్కడ కూడా ఎవరి తాళం తెలుసుకుంటుందో వారు వెళ్ళి సర్వీస్ చేస్తారు. వెళ్ళి సర్వీస్ చేయండి, మురికిలో పడిపోయిన వారిని వెలుపలికి తీయండి అని తండ్రి చెప్తారు. మిమ్మల్ని కూడా మురికి కాలువలో పడిపోమని చెప్పారు. మీరు బయటపడి ఇతరులను కూడా వెలుపలికి తీయండి. విశ్వ వైతరణి నదిలో అపారమైన దుఃఖం ఉంది. ఇప్పుడు అపారమైన సుఖంలోకి వెళ్ళాలి. చాలా సుఖంనిచ్చే వారిని మహిమ చేస్తారు. దుఃఖమిచ్చే రావణుని మహిమ చేస్తారా? రావణుని అసురుడని అంటారు. మీరు రావణ రాజ్యంలో ఉండేవారు. ఇప్పుడు అపారమైన సుఖం పొందేందుకు మీరు ఇక్కడికి వచ్చారని తండ్రి చెప్తున్నారు. మీకు ఎంత అపారమైన సుఖం లభిస్తుంది, ఎంత సంతోషం ఉండాలి. జాగ్రత్తగా కూడా ఉండాలి. హోదా అయితే నెంబర్ వారుగా ఉంటుంది. ప్రతి పాత్రధారి పదవి వేరువేరుగా ఉంటుంది. అందరిలో ఈశ్వరుడు ఉండడు. తండ్రి వచ్చి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. మీరు తండ్రిని రచన యొక్క ఆది మధ్యాంతాలను గురించి నెంబర్ వార్ పురుషార్థానుసారం తెలుసుకుంటారు. చదువు నెంబర్ వార్. చదువుపైనే మార్కులుంటాయి. ఇది అనంతమైన చదువు. ఇందులో పిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ రోజు కూడా చదువును మిస్ చేయరాదు. మేము విద్యార్థులము. గాడ్ ఫాదర్ అయిన భగవంతుడు తండ్రి చదివిస్తున్నారనే నశ పిల్లలకు ఎక్కి ఉండాలి. భగవాను వాచ. వారు కేవలం పేరు మార్చి కృష్ణుని పేరు వేసేశారు. తప్పు జరిగినందున కృష్ణ భగవాను వాచ అని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే తండ్రి స్థాపిస్తూనే స్వర్గంలో నెంబర్ 1 కృష్ణుడే కదా. ఈ జ్ఞానం మీకిప్పుడు లభించింది. నెంబర్ వార్ పురుషార్థానుసారం స్వయం కళ్యాణం చేసుకుంటూ ఇతరుల కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. వారికి సర్వీస్ లేకుండా ఎప్పుడు సుఖం దొరకదు. పిల్లలైన మీరు జ్ఞాన యోగాలలో దృఢంగా అయితే జిన్ను వలె పనిచేస్తారు. మనుషులను దేవతలుగా చేసే అలవాటు అవుతుంది. మరణించక ముందే పాస్ అవ్వాలి. సర్వీసు చాలా చేయాలి. చివర్లో అయితే యుద్ధం ప్రారంభమైపోతుంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవిస్తాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, లాస్ట్ నుండి ఫస్ట్లోకి వెళ్ళేందుకు మహావీరులుగా అయి పురుషార్థం చేయాలి. మాయ తుఫాన్లు వచ్చినప్పుడు కదలరాదు. తండ్రి సమానం దయాహృదయులై మానవుల బుద్ధికి వేయబడిన తాళాన్ని తెరిచే సేవ చేయాలి. సెకండ్ పాయింట్, జ్ఞానసాగరంలో ప్రతిరోజు జ్ఞానస్నానం చేసి దైవీ రాజ్కుమార్ కుమారీలుగా అవ్వాలి. ఒక్కరోజు కూడా చదువును వదలరాదు. భగవంతుని విద్యార్థులము అనే నశాలో ఉండాలి. వరదానము, గంభీరతా గుణం ద్వారా ఫుల్ మార్కులు జమ చేసుకునే గంభీరత యొక్క దేవి లేక దేవతగా అవ్వండి. వర్తమాన సమయంలో గంభీరత గుణం చాలా చాలా అవసరం. ఎందుకంటే మాట్లాడే అలవాటు చాలా ఎక్కువైపోయింది. ఏది నోటికొస్తే అది మాట్లాడతారు. ఎవరైనా ఏదైనా మంచి పని చేసి అది బయటికి చెప్పుకుంటే అది అర్ధభాగం సమాప్తమైపోతుంది. అర్థమే జమ అవుతుంది. కానీ ఎవరైతే గంభీరంగా ఉంటారో వారికి ఫుల్గా జమ అవుతుంది. అందువల్ల గంభీరత యొక్క దేవి లేక దేవతగా అవ్వండి. ఫుల్ మార్కులు జమ చేసుకోండి. వర్ణన చేసినందున మార్కులు తగ్గిపోతాయి. స్లోగన్, బిందు రూపంలో స్థితమై ఉంటే సమస్యలకు 1 సెకండ్లో బిందు పెట్టగలరు. అచ్చా, ఓం శాంతి.